తెలంగాణలో మొదటిసారి అన్ని స్థానాల్లో తమ పార్టీ పోటీ చేస్తుందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. బీఆర్ఎస్ దారిలో నడుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందన్నారు. మున్సిపాలిటీల్లో అరాచకాలు పెరిగిపోయాయన్నారు. ఈ ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం అనుసరించాల్సిన వ్యూహంపై ఇన్ఛార్జ్లకు దిశానిర్దేశం చేశారు రామచంద్రరావు. ఫైరింగ్ ఇన్సిడెంట్స్, రేప్స్, డ్రగ్స్, దొంగతనాలు, ఇది కాంగ్రెస్ ఒక పరిపాలన సంబంధించినటువంటి బ్రాండ్ ఇమేజ్. ఇది బ్రాండ్ ఇమేజ్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ. రేప్స్, ఫైర్ యాక్సిడెంట్, డ్రగ్స్, రాబరీస్, రోజు చూడండి పేర్లు, రోజు పేపర్లో చూడండి మీరు, ఇదే ఉంటాయి. మన కోటిలో బ్యాంక్ షీట్లో అయింది ఒకటి, మన ఆఫీస్ అనుకో ఒకటి అయింది, ఆ మధ్య ఓల్డ్ షీట్లో ఒకటి అయింది. ఇది కేవలం హైదరాబాద్ అని చెప్తాను, బయట కూడా చాలా అవుతా ఉన్నాయి. చాలా దురదృష్టమైనటువంటి ఏంటంటే డ్రగ్స్ కూడా ఈరోజు మున్సిపాలిటీస్లో, చిన్న చిన్న అర్బన్ ఏరియాస్లో, గ్రామీణ ప్రాంతాల్లో కూడా గాంజాయిలు, చెరస్లు ఇవన్నీ కూడా విచ్చలవిడిగా అమ్ముతున్నటువంటిగా పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వము ఈరోజు మున్సిపాలిటీస్ డెవలప్ చేయలేదు. మున్సిపాలిటీస్ డెవలప్ కావాలంటే కేవలం భారతీయ జనతా పార్టీ వల్ల అవుతుందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తూ, ఈ యొక్క భారతీయ జనతా పార్టీ మరొకసారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉంది.